హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నా. ఈరోజు వీడియో ఏంటంటే సిటీ లైఫ్ బాగుంటుందా, విలేజ్ లైఫ్ బాగుంటుందా, ఈ టాపిక్ మీద ఒక వీడియో తీయాలనుకుంటున్నాను. సో నా వీడియో వచ్చే వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. రోజు అడుగుతున్నా సబ్స్క్రైబ్, చాలామంది సబ్స్క్రైబ్ చేయట్లేదు, చూస్తున్నారు. సో ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు సిటీ లైఫ్ ఆర్ విలేజ్ లైఫ్. సో ఫస్ట్ సిటీ లైఫ్ గురించి తెలుసుకుందాం. సిటీ లైఫ్ ఏంటంటే సిటీలో చాలా బాగుంటుంది. అంటే ఎలా ఉంటుందంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉంటాయి, ఐటీ కంపెనీస్ ఉంటాయి, పెద్ద పెద్ద ఆఫీసెస్ ఉంటాయి, గవర్నమెంట్ ఆఫీసెస్ ఉంటాయి, హెడ్ క్వార్టర్స్ ఉంటాయి. మన క్యాపిటల్ సిటీ అయితే మ్యాక్సిమం నీకు అన్ని హైకోర్టు కానీ గవర్నమెంట్ ఆఫీసెస్ అని ప్రతి ఒక్కటి ఇక్కడే ఉంటాయి అన్నమాట. మనకు కావాల్సింది ప్రతి ఒక్కటి మన దగ్గరలో దొరుకుతాయి. హాస్పిటల్స్ ఉంటాయి, మంచి మంచి స్కూల్స్ ఉంటాయి, సెంట్రల్ సిలబస్ స్కూల్స్ ఉంటాయి, ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయి. ఇవన్నీ బాగుంటాయి అన్నమాట. అంటే మనకి ఏది కావాలన్నా ఆన్లైన్లో బుక్ చేస్తే వితిన్ 10 to 15 minutes మన దగ్గరికి వచ్చి వాలిపోతాయి అనమాట. సో ఇది సిటీ లైఫ్. దీంతోపాటు ఒక సమస్య ఉంది సిటీ లైఫ్లో. పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, ట్రాఫిక్ సమస్య. మనం ఆఫీస్కి వెళ్ళడానికి 1 hour పడుతుంది, రావడానికి 1 hour పడుతుంది. ట్రాఫిక్ సమస్య, పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది, హడావిడి జీవితం. సాయంత్రం ఇంటికి రాగానే పక్కింటి వాళ్ళు కూడా మనతో మాట్లాడరు, ఎవరి ఇంట్లో వాళ్ళు లాకేసి కూర్చుంటారు. వచ్చినామో మన ఇంట్లో తిన్నామో పనుకున్నట్టే ఉంటుంది. మళ్ళీ తెల్లారితే మళ్ళీ సేమ్ రొటీన్, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడం, పిల్లల స్కూల్లో వెళ్ళేసి ఆఫీస్కి వెళ్ళడం, ఇదే జీవితం అంతే. దీని మించి మనం ఏమి ఉండదు ఇక్కడ సిటీ లైఫ్లో. ఎవరు మనం పక్కింటి వాళ్ళు తెలియదు, కిందింటి వాళ్ళు తెలియదు, పై ఇంటి వాళ్ళు తెలియదు. మన లైఫ్ మన ఇంట్లో మనం చూసుకున్నామో అంతే. అదే విలేజ్ లైఫ్కి వద్దాం. విలేజ్లో ఎలా ఉంటారంటే ప్రకృతి చాలా అందంగా ఉంటుంది, వాతావరణం చల్లగా ఉంటుంది, వాతావరణం ఆనందంగా ఉంటుంది, మంచి నీరు దొరుకుతుంది. ఏదైనా మనకు వెజిటేబుల్స్ కానుంచి ఏదైనా సరే మనం అక్కడ పండించుకొని దొరుకుతాయి, కెమికల్స్ ఉండవు. ఆనందమైన జీవితం. తెల్లవారులేస్తే మన మామ వాళ్ళు, మన అన్న వాళ్ళు, మన పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు అందరితో పలకరింపులు మంచిగా పలకరిస్తాం. సాయంత్రం కూడా అరుగు మీద కూర్చొని అందరితో మంచిగా ప్రశాంతంగా అందరితో మాట్లాడేసి ఒక 1 hour 2 hours వాళ్ళతో స్పెండ్ చేసి వచ్చి హ్యాపీగా తినేసి భోజనం చేసుకొని ఇంట్లో పనుకుంటాం అంతే. బట్ ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే విలేజ్ సిటీస్తో పోల్చుకుంటే సిటీలో లాగా ఇక్కడ మంచి మంచి స్కూల్స్ ఉండవు, హాస్పిటల్స్ పెద్దగా ఉండవు, ఆఫీసెస్ ఉండవు, ఐటీ కంపెనీస్ ఇలాంటివి ఏమి ఉండవు. సో అది ఈ రెండు డిఫరెన్స్ అనమాట. తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేయండి. మీకు సిటీ లైఫ్ బాగుందా, విలేజ్ లైఫ్ బాగుందా, కామెంట్ చేయండి. నా వరకు అయితే సిటీలో బతకడానికి చదువుకున్న తర్వాత మన కంపెనీస్ అనేది ఏదైనా ఉంటే మన క్యాపిటల్ సిటీలో ఉంటాయి, సిటీస్లో ఉంటాయి. కాబట్టి బతకడానికి ఇక్కడ రావాలి, ఇక్కడ జస్ట్ బతకాలి, ఇక్కడ పని చేసుకొని మన పని మనం చేసుకొని. నా వరకు సిటీలో కొద్దిగా బతకడానికి కొద్దిగా సంపాదించుకోవడానికి సిటీలో ఉండాలి. అదేవిధంగా మనం కొద్దిగా ఇక్కడ జాబ్ చేసిన తర్వాత మన లాస్ట్ స్టేజ్లో రిటైర్మెంట్ స్టేజ్ కానీ ఏదైనా ఉంటే మనం విలేజ్కి వెళ్ళి బతికేట్టుగా అక్కడ కొద్దిగా ఆస్తులు సంపాదించుకొని అక్కడికి వెళ్ళిపోవాలి. నా వరకు అయితే విలేజ్ లైఫ్ ఈజ్ బెటర్ దెన్ సిటీ లైఫ్. ఎందుకంటానంటే మనకి ఇక్కడ సంపాదనే కాదు, సంపాదనతో పాటు మనకు పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. ఇక్కడ పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. అందరితో మనం కూర్చొని కొంచెం మాట్లాడదామన్నా మన వాళ్ళు ఎవరు ఉంటారు అంటే ఫోన్లో మాట్లాడాల్సిందే. దీనికి మించి ఇక్కడ సిటీ లైఫ్లో ఏముండదు. బట్ జాబ్స్ పరంగా, ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ పరంగా సిటీలో ఖచ్చితంగా బతకాల్సిందే, ఇక్కడ రావాల్సిందే. మీకేమనిపించిందో కమెంట్లో మెన్షన్ చేయండి. నా వరకైతే సిటీ లైఫ్ బాగుంటుంది, విలేజ్ లైఫ్ బాగుంటుంది. బట్ కంపేర్ టు సిటీ, విలేజ్ లైఫ్ ఈజ్ పీస్ ఆఫ్ మైండ్. మనకు అక్కడ ప్రకృతి ఆనందంగా ఉంటుంది, పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది. నా వరకు విలేజ్ లైఫ్ ఈజ్ బెటర్ దెన్ సిటీ లైఫ్. మీకేమనిపించిందో కమెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.